హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింతా కస్కర్తి. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత ఒక చిన్న వ్లాగ్‌తో వచ్చేసాను. నాకు తెలిసి మీకు ఈ వ్లాగ్ అయితే బాగానే నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను. చాలా సింపుల్‌గా ఉంటుంది. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి నేను మార్నింగ్ రొటీన్ అనేది స్టార్ట్ చేస్తున్నాననమాట. సో, నేనైతే వ్లాగ్ పెట్టి కూడా దగ్గర 1 మంత్ అవుతుందేమో మేబీ. ఇంకా క్రాస్ అయ్యే ఉండొచ్చు. చాలా డేస్ అయిపోతుంది. సో, మేబీ చూడాలి. ఇంక నుంచి అయినా వీక్లీ ట్వైస్ అయినా పెట్టాలని గట్టిగా అనుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి ఫస్ట్ అయితే టీ పెట్టేస్తున్నాను. ఇక్కడొచ్చేసి ఇవి బెండకాయ వాటర్ అనమాట. ఇక టీ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంక టిఫను అదంతా ప్రిపేర్ చేసేసుకొని ఇంట్లో పనులన్నీ దాదాపు కంప్లీట్ చేసేసుకొని వీలైనంత వరకు కొంచెం ఎర్లీగా బయటికి వెళ్ళాల్సిన పనుంది అనమాట. సో, ఎందుకంటే కొన్ని బ్యాంక్ వర్క్స్ ఉన్నాయి. అలాగే ఈరోజైతే నేను మధుకైతే ఒక మొబైల్ తీసుకోవాలి అనుకుంటున్నాను. సో, అంటే తను ఇంటర్ అయితే చదువుతుంది. సో, కంప్లీట్ అయ్యాక తీసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నామనమాట. యాక్చువల్లీ ఏమైంది అంటే ఫస్ట్ మధుకే తీసుకోవాలి కానీ చింటూ ఏంటంటే హాస్టల్ వెళ్ళిపోవటం వల్ల లాస్ట్ ఇయర్ ఫస్ట్ వాడికే కొన్నామనమాట. బట్ సింపుల్ మొబైలే అండి. అంటే అంత కాస్ట్‌లీ అయితే కాదు. పిల్లలకి ఎందుకు స్టార్టింగ్‌లో అంత కాస్ట్ అనే ఉద్దేశంతో ఫస్ట్ నార్మల్ మన బడ్జెట్‌లో అనేది తీసుకుంటున్నాననమాట. సో, అందుకని ఫస్ట్ వాడికి తీసుకున్నాను. ఇంక ఇప్పుడు తనకి మాట ఇచ్చాం కాబట్టి సో, ఇంటర్ అనేది కంప్లీట్ అయ్యాక తీసుకుంటామని చెప్పాం కాబట్టి ఇక తనకి కూడా తీసుకోవాలి అనుకుంటున్నాము. ఇక మీరంతా ఇక్కడ అనుకోవచ్చు, ఏంటి ఏదో ఆలోచిస్తూ తాగుతూ ఉంటారు టీ ఎప్పుడు అని అనుకుంటున్నారేమో. ఏముండదండి. నిజానికి అంత సీరియస్ మ్యాటర్ ఏమి ఉండదక్కడ. కాకపోతే ఏంటంటే, నాకు టీ అనేది ఎప్పుడు కూడాను నిదానంగా, కూల్‌గా అలా సిప్ చేస్తూ తాగాలి అనుకుంటాననమాట. హడావిడిగా తాగటం నాకు అస్సలు నచ్చదు. అందుకోసం అలా కొంచెం ఇంట్లో పని అది చూసుకొని జస్ట్ టీ అనేది కొంచెం గ్యాప్ ఉన్న టైంలో అలా తాగొచ్చులే ప్రశాంతంగా అనే ఫీలింగ్‌లో ఉంటాననమాట. ఇంకా అలా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే ఆ రోజు మార్నింగ్ చింటూ కాల్ చేశాడు. వాడు ప్రతిరోజు కాల్ చేస్తూనే ఉంటాడు. ఈవినింగ్ టైంలోనే చేస్తాడు. ఎక్కువ మార్నింగ్ కుదరదు. వాడు టైం అవుతది కదా! ఉదయాన్నే లేచి రెడీ అయ్యి ఇంకా హాస్టల్ నుంచి కాలేజ్‌కి వెళ్ళిపోయి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోద్ది కాబట్టి ఈవినింగ్ టైంలో ఏదో ఒక టైంలో చేస్తాడనమాట. ఇంక వాడి గురించే కాస్త డిస్కస్ అయింది. మాట్లాడుకుంటూ ఉన్నాము అక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏందంటే కొంచెం ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి బయటకి వెళ్ళాలని చెప్పాను కదా! సో, అది కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ రీసెంట్ డేస్‌లో చాలామంది నాకు ఇన్‌స్టాలో మెయిన్‌గా ఎవరో ఒకరో ఇద్దరు మాత్రం కంటిన్యూయస్‌గా ఒక పోస్ట్ పెట్టానంటే ఒక 20 కామెంట్స్ పెడుతున్నారు. "సునీత గారు వీడియోస్ పెట్టండి. సునీత గారు వ్లాగ్స్ పెట్టండి" అని. నాకేమో వ్లాగ్స్ పెట్టాలంటే అస్సలు సెట్ అవ్వట్లేదండి. నేను మీకు చెప్పటం, మళ్ళీ మాట తప్పటం అలా అయిపోతుందనమాట. ఎప్పటికప్పుడు వీడియోస్ పెడతాను అని చెప్పటం అది ఎందుకో సెట్ అవ్వట్లేదు. నేను ట్రై చేస్తున్నా కూడా అవ్వట్లేదండి. ఏమో నాకు తెలీదు. నాకు వ్లాగ్స్ పెట్టాలనే ఉంటుంది కానీ ఏమో చూద్దాం ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉందో ఏమో మరి. సో, ఇక్కడొచ్చేసి జస్ట్ ఫ్రెష్ అయ్యి వచ్చేసి నేను చేసిన ఉప్మా చూసారు కదా! గోధుమ రవ్వ ఉప్మా చేశాను. అది కొంచెం పెట్టేసుకొని తింటున్నాననమాట. అప్పటికి ఏమైంది అంటే కరెంట్ పోయిందండి. చెమటలు మామూలుగా లేవు. ఈ మధ్య రీసెంట్ డేస్‌లో ఒక 1 వీక్ నుంచి ఫుల్ ఎండలు అనమాట. మే నెలలో ఎలా ఉందో అలానే ఉంది సేమ్ అనమాట. ఇక్కడైతే జస్ట్ సింపుల్‌గా అలా రెడీ అయిపోయాను. ఇక ఏమైంది అంటే బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలని చెప్పాను గదా మీకు. వెళ్ళిన తర్వాత రిటర్న్ అయ్యేటప్పుడు అక్కడ ఏంటంటే నాకు రోడ్ సైడ్ పక్కనే ఏంటంటే కొబ్బరికాయల చెట్టు ఒకటి కనిపించింది. సో, కొబ్బరికాయల చెట్టు అంటే ఏముంది అంత స్పెషల్ ఏముంటుందిలే అని అనుకోవచ్చు మీరు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆహ్, ఆ కాయలనేవి ఏవైతే ఉంటాయో కొబ్బరికాయలు కిందనే ఉన్నాయన్నమాట. జస్ట్ కిందనే మన మోకాళ్ళ పొడవున ఎంతవరకు ఉంటదో అంతవరకు ఉన్నాయన్నమాట. అక్కడే ఉన్నాయి. చిన్న పిల్లలకు గూడా కోసేసుకోవచ్చనమాట. ఆ కాయలు కూడా ఎలా ఉన్నాయంటే మనకి కేరళ కాయలుంటాయి చూసారా? అసలు అలా ఉన్నాయి. మంచి గోల్డెన్ యెల్లో టైప్‌లో ఉన్నాయన్నమాట. అసలు ఎంత బాగా నచ్చాయంటే నాకు ఒకటి అలా పీక్కోవాలనిపించింది. అంత బాగున్నాయన్నమాట. చూడటానికి కూడా సో క్యూట్ అసల కాయలు అవి చూస్తుంటే ఎంత మంచిగా అనిపించిందో. అందుకే జస్ట్ ఒక క్లిప్ అనేది షూట్ చేశాను. అండ్ ఇక కొన్ని కూరగాయలు అవి తీసుకొని ఇక్కడ ఏమైంది అంటే ఆ తర్వాత కొంచెం టైం తీసుకొని ఫైనల్‌గా వచ్చేసి మొబైల్ తీసుకోవటానికి వచ్చామనమాట. మధుకి చెప్పాం కదా! సో, కొన్ని మొబైల్స్ చూసాం గానీ తనకేంటంటే వివోలోనే కావాలి అని చెప్పింది. సో, అందుకని చెప్పేసి వివో కంపెనీలోనే మొబైల్ అనేది తీసుకున్నాము. సో, అంత ఎక్కువ బడ్జెట్ ఏం కాదులేండి. చెప్పాను గదా! జస్ట్ నార్మల్ బడ్జెటే అనమాట. సో, జస్ట్ తనకి కొంచెం తీసివ్వాలి టైంకి చెప్పాం గాబట్టి మళ్ళీ ఫీల్ అవుతుంది మాట ఇచ్చి తీసుకోకపోతే అని చెప్పేసి తీసేసుకున్నామనమాట. అండ్ నెక్స్ట్‌కి ఇంటికొచ్చిన తర్వాత అయితే ఇంకా ఫ్రూట్స్ అవి కొన్ని చెప్పాను కదా! అవి తీసుకొని వచ్చిన తర్వాత అయితే అవి కట్ చేసి నీట్‌గా అక్కడ పెట్టేసాను ఫ్రిడ్జ్‌లో. ఈవినింగ్ టైంలో తినొచ్చులే అని చెప్పేసి. అలాగే ఆఫ్టర్‌నూన్ లంచ్‌కొచ్చేసి ఇంకా పప్పు చారు కూడా చేసేసాను. అండ్ పప్పు చారు మా ఇంట్లో వీక్‌లో ఒక 2, 3 సార్లయినా ఉంటదనమాట. సో, అలా అలవాటు పడిపోయాము పప్పు అనేది బాగా.
ఇక దాని కాంబినేషన్‌లోకి ఏదో ఒక ఫ్రై ఐటెమ్ అయితే కంపల్సరీ ఉండాలి ఇంట్లో. అందుకోసం నేనైతే ఇక్కడ వచ్చేసి చికెన్ అంటున్నానేంటి, ఆ చిక్కుడుకాయ ఫ్రై చేశాననమాట. ఇక తర్వాత వచ్చేసి ఇవి కొన్ని శనగలున్నాయి. అవేందంటే ఒక గిన్నెలో వేసేస్తున్నాను. అంటే తర్వాత నీట్‌గా క్లీన్ చేయాలిలెండి. ఒక 4 కేజెస్ దాకా ఉన్నాయి. శనగలు మంచిగా అప్పుడప్పుడు ఉడకబెట్టుకొని తింటే మంచిది కదా! అందుకని చెప్పేసి. ఇక్కడొచ్చేసి అందరూ రీసెంట్‌గా సమ్మర్‌లో వాటర్ మెలన్ షర్బత్ అని చేశారు కదా! చాలా ట్రెండ్ అయింది. చాలా వైరల్ కూడా అయిందనమాట ఆ వీడియోస్. నేనేం చేస్తున్నానంటే అప్పుడు చేద్దాం అనుకుని ఇప్పుడు చేస్తున్నాను. అంటే లేటెస్ట్‌గా చేస్తున్నాననమాట. ఎలా ఉంటదో చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్ కదా! మనం కూడా చేద్దాం అని చెప్పేసి ట్రై చేశాను. సో, చాలా బావుంది. ఒక షర్బత్ లాగా మనకి అక్కడక్కడ వాటర్ మెలన్ తగులుతూ సబ్జా, పాలు, షర్బత్, కొంచెం లైట్‌గా షుగరు, సూపర్! నిజంగా చాలా బావుంది. మనం అది ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కొద్దిసేపు ఆగి తాగితే ఇంకా బావుంటుంది. లేదా ఐస్ క్యూబ్స్ వేసాం కాబట్టి డైరెక్ట్‌గా తీసుకున్నా కూడా బానే ఉందనమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఈవినింగ్ 5:30 ఆల్మోస్ట్ 6 అనుకుంటాను. ఇంకా ఆ టైంలో వచ్చేసైతే పకోడీలు చేశాను ఇంట్లో. ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఇంకొక డౌట్ ఫార్మ్ అవ్వచ్చు. ఏంటి ఇంత ఫాస్ట్‌గా లొడ లొడ మాట్లాడేస్తుంది అనుకుంటున్నారేమో. ఎందుకు అంటే చిన్న ప్రాబ్లమ్ వచ్చింది. ఎడిటింగ్ యాప్‌లో ఒక ప్రాబ్లమ్ వచ్చింది. మెయిన్‌గా ఇంకోటేందంటే నా మొబైల్ కూడా ప్రాబ్లమ్ వచ్చేసింది అనమాట. అంటే ఊరికే కొంచెం స్టక్ అవ్వటం అలా వస్తుంది. కెమెరా క్వాలిటీ కూడా చాలా తగ్గిపోయింది అసలు. మీరు చూసినట్టయితే వీడియో కూడా నాకు తెలిసి అంత క్లియర్ అండ్ క్లారిటీగా అయితే లేదు అనిపిస్తుంది. కొన్ని క్లిప్స్ చూస్తున్నప్పుడు చాలా డల్‌గా వస్తుంది అనమాట. వీలైనంత వరకు చూడాలి. మోస్ట్‌లీ వీలైతే కొత్త మొబైల్ నేను గూడా కొన్ని మంత్స్‌లో తీసుకోవాలనుకుంటున్నాను. చూద్దాం. ఇక్కడొచ్చేసి ఏమైందంటే నేను ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడాను మనకి ఇన్‌స్టా ఒక పేజ్‌లో నేను తీసుకున్నానండి. అన్నీ 200 గ్రామ్స్ అనమాట. సో, పంకిన్ సీడ్స్, బాదం పప్పు, ఖర్జూరం, ఆహ్, ఆమ్లా, ఇంక ఇవన్నీ గూడా ఫ్లాక్స్ సీడ్సు, చియా సీడ్సు మొత్తం ఒక 10 ప్యాకెట్స్ అనమాట. ఒక కాంబో లాగా వాళ్ళ దగ్గర తీసుకున్నాను. బావున్నాయి. అంటే క్వాలిటీ బావుంటే మళ్ళీ నెక్స్ట్ టైమ్ కూడా తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. నాకు బానే అనిపిచ్చింది. క్వాలిటీ అయితే మాత్రం చాలా బావున్నాయి. చాలా జెన్యూన్‌గా అనిపిచ్చింది. సో, ఇవన్నీ కూడా నీట్‌గా మార్నింగ్ టైంలో కొంచెం మనం అన్నీ మిక్స్ చేసి కొంచెం తీసుకున్నాం అనుకో నానబెట్టుకొని కొంచెం బావుంటుంది. హెల్తీగా ఉంటుంది అని చెప్పేసి ఇవన్నీ ఆర్డర్ చేశాననమాట నేను. ఇక ఇవి మొత్తం కూడాను వేటికవి ఒక చిన్న చిన్న జార్స్‌లో సెట్ జేసి పెట్టుకున్నామనుకోండి. మనం నైట్ టైమ్ అన్నీ మిక్స్ చేసుకొని అవి కొంచెం అన్నీ ఒక బౌల్‌లో నీట్‌గా వాటర్ పోసేసి నానబెట్టుకున్నామనుకోండి. అండ్ మార్నింగ్ తీసుకుంటే సూపర్ ఇంకా హెల్తీ అనమాట అది. మనం అంతా దోసలు, ఇడ్లీలు ఇవన్నీ ఎక్కువగానే తింటూ ఉంటాం. ఆల్మోస్ట్ నేను గూడా అంతే అనుకోండి. కానీ అప్పుడప్పుడైనా మనం హెల్తీగా ఉండాలి కదా! సో, దానికోసం ఇలాంటివి కూడా మనం చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. మీరు కూడా చేసుకోండి మీ లైఫ్‌లో. అండ్ తర్వాత ఇక్కడొచ్చేసి నైట్ 8 ఆ టైంలో అనుకుంటా నేను చపాతీలు చేస్తున్నాను. చాలా డేస్ అయింది. ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్ అయిపోయింది నేను చపాతీలు ఇంట్లో చేసి. సో, అందుకే ఎందుకో నాకు చపాతీలు తినాలి అనిపిచ్చింది. అందుకోసం అయితే ఇంక నేను చపాతీలు చేసేసాను. అందులోకొచ్చేసి మనకి ఎగ్ పరోటా అంటారు కదా! ఎగ్ ఫ్రై లాగా సూపర్ ఉంటుంది కాంబినేషన్ అనేది. నిజంగా ట్రై చేయండి. చాలా సింపుల్‌గా అయిపోద్ది. టేస్ట్ కూడా చాలా బావుంటదనమాట. సో, నైట్ ఒక సింపుల్ మెనూ లాగా ఉంటుంది. నేను అందుకని చెప్పేసి ఎలాగో చపాతీ తినాలనిపిస్తుంది కదా! అని చెప్పేసి అయితే నైట్‌కి అవే ప్రిపేర్ చేసేసాను. అవే తిన్నాం కూడా అనమాట. సో, ఇదనమాట మా